హాయ్ ఫ్రెండ్స్! ఎవరైతే డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యూజ్‌ఫుల్ అయ్యే వీడియోలైతే మన ఛానల్‌లో ఉన్నాయి. జస్ట్ నేను రీడింగ్ చేస్తూనే వెళ్తున్నాను. మీరేంటంటే ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు వినండి అంతే. వాటిని ఏదో చూస్తూ టైం అయితే వేస్ట్ చేసుకోకండి. భూమి యొక్క ఆవిర్భావం, భూమి అంతర్నిర్మాణము. ముఖ్యాంశాలు గనుక చూసుకున్నట్లయితే భూమి సూర్యుని చుట్టూ తిరిగే వేగం. భూమి సూర్యుని చుట్టూ ఎంత వేగంతో తిరుగుతుందంటే 1,07,200 కిలోమీటర్లు తిరుగుతుంది ఒక గంటకి. ఒక గంటకి 1,07,200 కిలోమీటర్ల వేగంతో భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూపటం. భూమి యొక్క పైపొరనే భూపటం అనడం జరుగుతుంది. ఆల్ఫ్రెడ్ వెజ్నర్. ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు ఆల్ఫ్రెడ్ వెజ్నర్. ఫాంజియా. భూమిపై గల మొదటి ఖండాన్ని ఫాంజియా అంటాము. ఫాంతాల్సా. ఫాంజియా చుట్టూ గల సముద్రాన్ని ఫాంతాల్సా అంటాము. లారెన్షియా. లారెన్షియా అంటే టెథిస్‌కి ఉత్తరంగా గల ఖండాన్ని లారెన్షియా అంటారు. గోండ్వానా. టెథిస్‌కి దక్షిణంగా గల ఖండాన్ని గోండ్వానా అంటారు. భూమి మీద మానవాళి సుమారుగా 1,00,000 సంవత్సరాల క్రితం ఉద్భవించింది. మానవులు భూమిని మెరుగైన నివాస ప్రదేశంగా చేయడానికి కృషి చేస్తున్నారు. భూ వనరులను యథేచ్ఛంగా దోచుకోవడం వల్ల పర్యావరణం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అంతరిక్షం నుండి భూమిని తీసిన ఫోటోను పాలిపోయిన నీలం చుక్క అంటారు. ఇందులోనే మానవ పరిణామం జరిగిందని కార్ల్ సాగన్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నాడు. కార్ల్ సాగన్. అంతరిక్షం నుండి భూమిని తీసిన ఫోటోను పాలిపోయిన నీలం చుక్క అంటారు. ఇందులోనే మానవ పరిణామం జరిగిందని కార్ల్ సాగన్ అనే శాస్త్రవేత్త పేర్కొనడం జరిగింది. మన విశ్వం, సూర్యుడు, భూమి 1370 కోట్ల సంవత్సరాల క్రితం పెద్ద విస్ఫోటనంతో విశ్వం ఆవిర్భవించింది అని శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. ఇది కొన్ని వందల కోట్ల సంవత్సరాల తర్వాత అంతరించిపోతుందని అభిప్రాయంతో ఉన్నారు. ఈ విస్ఫోటనంతో పాలపుంతలు ఏర్పడ్డాయి. నక్షత్రాలు, గెలాక్సీలలో అంతర్భాగాలు. సూర్యుడు అనే నక్షత్రం చుట్టూ భూమి అనే గ్రహం తిరుగుతుంది. మొదట్లో భూమి చలనం లేకుండా స్థిరంగా ఉందని, మిగిలినవన్నీ దాని చుట్టూ తిరుగుతున్నాయని భూకేంద్ర సిద్ధాంతాన్ని నమ్మేవారు. దీన్ని టాలమీ ప్రతిపాదించాడు. 500 సంవత్సరాల క్రితం కోపర్నికస్ భూమి విశ్వానికి మధ్య లేదని, అది సూర్యుని చుట్టూ తిరుగుతుందని, సూర్యుడు కూడా తిరుగుతూ ఉంటాడని పేర్కొన్నాడు. 500 సంవత్సరాల క్రితం కోపర్నికస్ భూమి విశ్వానికి మధ్య లేదు, సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్పడం జరిగింది. పూర్వకాలం నుండి నమ్ముతున్న విశ్వాసం ఏంటిది? భూకేంద్ర సిద్ధాంతం నమ్మేవారు. అదేవిధంగా ఇంకేం నమ్మేవారంటే భూమి చలనం లేకుండా స్థిరంగా ఉందని, మిగిలినవన్నీ నక్షత్రాలు, గ్రహాలు దీని చుట్టూ తిరుగుతున్నాయని విశ్వసించేవారు. వేల సంవత్సరాలుగా ఇలాగే ఉంది కాబట్టి ఎటువంటి మార్పులు లేకుండా నక్షత్రాలు, భూమి, సూర్యుడు శాశ్వతంగా ఇలాగే ఉంటాయని భావించారు. దీన్ని ఏమంటారు? భూకేంద్రక సిద్ధాంతం అని ప్రతిపాదించడం జరిగింది. దీన్ని టాలమీ ప్రతిపాదించడం జరిగింది భూకేంద్ర సిద్ధాంతాన్ని. 500 సంవత్సరాల క్రితం తెలుసుకున్న నూతన అంశాలు ఏంటివంటే భూమి విశ్వానికి మధ్యలో లేదు. వాస్తవానికి అది సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సూర్యుడు కూడా తిరుగుతున్నాడు. ఆకాశంలో అసంఖ్యాకంగా ఉన్న నక్షత్రాలు వాస్తవానికి సూర్యుడు లాంటివి. దీన్ని సూర్యకేంద్రక సిద్ధాంతంగా కోపర్నికస్ ప్రతిపాదించడం జరిగింది. నక్షత్రాలు కూడా పుడతాయని, పెరుగుతాయని, చివరికి చనిపోతాయని గత 100 సంవత్సరాల కాలంలో అర్థం చేసుకున్నారు. వ్యోమనౌకలు మనుషులను పంపడం ద్వారా అంగారక గ్రహం, చంద్రుడు, విశ్వం యొక్క వాటిని గురించి అధ్యయనం చేస్తున్నారు. అదేవిధంగా విశ్వం నిరంతరం కదులుతూ మారుతూ ఉంటుంది. సూర్యుడు, భూమి దీనిలో భాగము. ఈ మార్పుల ఫలితంగా భూమి మీద జీవం ఆవిర్భవించింది అని చెప్పారు. భూమి అనేది ఒక గ్రహం. ఇంగ్లీష్ పదమైన ఎర్త్ యొక్క అర్థం నేల, మట్టి, పొడి నేల. సంస్కృతంలో భూమి, పృథ్వీ, ధరణి, అవని, పుడమి అని పిలుస్తారు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని కక్ష్య అని అంటారు. భూమి తన అక్షంపై తాను తిరుగుతూనే ఒక నిర్ధారిత కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దీనిని కక్ష్యాతలం అంటారు. భూమి సూర్యుని చుట్టూ ప్రామాణిక స్కేలు ప్రకారం గీయబడిన ప్రామాణిక దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుంది. వాస్తవానికి భూమి కక్ష దాదాపుగా వృత్తాకారంలో ఉంటుంది. సూర్యుడికి అత్యంత దూరము 152 మిలియన్ కిలోమీటర్లు. దీనిని ఏమంటారు? అపహేలి అనడం జరుగుతుంది. అత్యంత సమీప దూరము 147 మిలియన్ కిలోమీటర్లు. దీనిని పరిహేలి అనడం జరుగుతుంది. భూమి సూర్యుని చుట్టూ గంటకు 1,07,200 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఒక
గంటకు భూమి సూర్యుని చుట్టూ 1,07,200 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఈ వేగంతో ఒక భ్రమణం పూర్తి చేయుటకు 365 రోజులు రోజులు పడుతుంది. దీనినే ఒక సంవత్సరం అని కూడా అంటారు. అంటే 325 రోజుల 5 గంటల 56 నిమిషాలు మనకి 365 రోజుల 5 గంటల 56 నిమిషాలు పట్టడం జరుగుతుంది. నెక్స్ట్ భూమి పరిణామం. శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడడం మొదలైంది. భూమి మొదట పరిభ్రమిస్తున్న ధూళి మేఘాల గోళంగా మొదలై ద్రవదశ గుండా పరిణమించింది. ఈ దశలో భూమి చాలా వేడిగా ఉండేది. విశ్వం నుండి పెద్ద రాళ్ళు ఢీకొనడంతో భూమి పరిమాణం పెరిగింది. కాలక్రమంలో పైన ఉన్న తేలిక పదార్థాలు చల్లబడి ఒక పలచటి పొరలాగా ఏర్పడింది. బరువైన పదార్థాలు ద్రవరూప కేంద్ర భాగంగా మారితే తేలిక పదార్థాలు పైకి లేచి చల్లబడ్డాయి. భూమి లోపలి భాగం చల్లబడుతూ సంకోచం చెందుతూ ఉంటే పైపొర ముడతలు పడి కొండలు లోతట్టు ప్రాంతాలు ఏర్పడ్డాయి. భూమి వాతావరణంలో నీటి ఆవిరితో సహా అనేక రకాల వాయువులు ఉన్నాయి. మనం పీలుస్తున్న ప్రాణవాయువు రూపొందడానికి చాలా కాలం పట్టింది. భూమి పైపొరలోని పల్లపు ప్రాంతాల్లో నీరు చేరి మహాసముద్రాలుగా ఏర్పడ్డాయి. భూమి చరిత్రలో సగం కాలం ఎటువంటి ప్రాణి లేకుండా ఉండి మొదట్లో జీవం సముద్రాలలో మొదలైంది. నెక్స్ట్ భూమి అంతర్గత నిర్మాణం. అనేక సంవత్సరాల శాస్త్రీయ పరిశోధనలు, గణాంకాల విశ్లేషణలో భూమి లోపలి పొరలను తెలుసుకోగలిగాం. దీని ఫలితంగా భూమి కేంద్రం సుమారు 6,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతులో ఉంది. అయితే గనుల నుండి వాటి కొరకు మనం కొన్ని కిలోమీటర్ల లోతు వరకు మాత్రమే తవ్వకాలు జరిపాం. భూమిని ప్రధానంగా 3 పొరలుగా విభజింపవచ్చును: భూపటలము, భూప్రవారము, భూకేంద్ర మండలము. పొర పేరు భూపటలము మందం ఎంత అంటే 100 కిలోమీటర్ల వరకు. భూపటలం యొక్క మందము 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఘన పరిమాణము. ఇది ఎంత ఘన పరిమాణాన్ని ఆక్రమిస్తుందంటే 1% మాత్రమే. రసాయన సమ్మేళనం లేదా ప్రత్యేకతలు. వివిధ రకాల రాళ్ళు మనం దీనిపై నివసిస్తున్నాం. ఇక్కడ భూపటలంలో వివిధ రకాల రాళ్ళు ఉంటాయి. అంటే మనం భూపటలం పైనే నివసిస్తున్నాము. భూప్రవారము ఎంత మందం ఉంటుందంటే 100 కిలోమీటర్ల నుండి మొదలుకొని 2,900 కిలోమీటర్ల వరకు ఉంటుంది. భూపటలము 100 కిలోమీటర్ల నుండి మొదలుకొని 2,900 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది 16% ఆక్రమిస్తుంది. సిలికేట్లు ఉంటాయి. పైభాగం మెత్తగా ఉంటుంది. దీనిపై భూపటలము తేలుతూ ఉంటుంది. నెక్స్ట్ భూకేంద్ర మండలము. 2,900 కిలోమీటర్ల నుండి 6,376 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది ఎక్కువ భాగంగా 83% ఆక్రమిస్తుంది. 83%తో ఆక్రమించడం జరుగుతుంది. ఇనుము, నికెల్ వంటి భార ఘన పదార్థాలు ఉంటాయి. దీనిని తిరిగి 2 పొరలుగా విభజించారు. ఇది మళ్ళీ 2 పొరలు: బయటి కేంద్ర భాగము, లోపలి కేంద్ర భాగము. బయటి కేంద్ర భాగము 2,900 నుంచి 5,100 కిలోమీటర్లు. బయటి కేంద్ర భాగము 2,900 నుంచి 5,100 కిలోమీటర్ల వరకు. ఇందులో ఇనుము, నికెల్ లోహాలు ద్రవ రూపంలో ఉంటాయి. బయటి కేంద్ర భాగంలో ఇనుము, నికెల్ అనేవి లోహాలు ద్రవ రూపంలో ఉంటాయి. లోపలి కేంద్ర భాగము 5,100 కిలోమీటర్ల నుంచి 6,376 కిలోమీటర్ల వరకు. ఇది ఘన రూపంలో ఉంటుంది. ఇనుము, లోహ మిశ్రమాలు, బంగారం వంటి భార పదార్థాలు ఉంటాయి ఇందులో. నెక్స్ట్ కేంద్ర భాగంలో ఉండే పదార్థం అగ్నిపర్వతాలు, సముద్రాలలోని పగుళ్ల ద్వారా పైకి వచ్చి చల్లబడి భూమి పైపొరగా ఏర్పడుతుంది. పైపొర తిరిగి మధ్య పొరలోకి ప్రవేశించి ద్రవంగా మారుతుంది. భూమి ఎప్పుడు సక్రియంగా యాక్టివ్గా ఉంటుంది. భూపటలం యొక్క కదలికలు. 20వ శతాబ్దపు ఆరంభంలో ఖండాలు, మహాసముద్రాల ప్రస్తుత స్థితిని వివరించడానికి జర్మనీకి చెందిన వాతావరణ భౌతిక శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారము 220 మిలియన్ సంవత్సరాల క్రితము భూమిపై ఒకే ఖండం ఉంది. దీనిని ఫాంజియా అన్నారు. గ్రీకు భాషలో ఫాంజియా అనగా మొత్తం భూమి అని అర్థం. దీని చుట్టూ ఉన్న జలభాగాలు ఫాంతాల్సా అని పేర్కొన్నాడు. ఫాంజియా ఒక ఊహాత్మకమైన ఖండం. దీనిలో ప్రస్తుతం ఉన్న ఖండాలు మొసోజోయిక్ యుగం, మాధ్యమిక జీవ మహాయుగం నుండి నేటి వరకు జరిగిన చలనాల వల్ల ఏర్పడ్డాయి. ఫాంజియాలోని 2 విభాగాలు: లారెన్షియా, గోండ్వానా. లారెన్షియాలో ప్రాంతాలు ఏంటివంటే ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, భారత ఉపఖండానికి ఉత్తరంగా ఉన్న యురేషియా. లారెన్షియాలో మొత్తం 3: ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, యురేషియా.
గుర్తుపెట్టుకోండి. ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, యురేషియా. గోండ్వానాలో దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, భారతదేశము, అరేబియా, మలేషియా, తూర్పు ఇండిస్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. అంటే మనం భారతదేశం కూడా గోండ్వానా భూమిలో ఉంది. గోండ్వానాలో దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, భారతదేశము, అరేబియా, మలేషియా, తూర్పు ఇండిస్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. నెక్స్ట్ లారెన్షియా గోండ్వానా భూభాగాలను వేరు చేస్తూ టెథిస్ సముద్రం, ఈ రెండింటిని వేరు చేస్తూ మధ్యలో టెథిస్ సముద్రం అనే పొడవైన లోతు తక్కువ భూ అభినతి, దీనిని లోతు తక్కువ అంటే భూ అభినతి సముద్రం ఉంది, లోతు తక్కువ గల సముద్రం ఉంది. ఏ సముద్రము? టెథిస్ సముద్రం ఉంది. ఖండచలన సిద్ధాంత వెజ్నర్ ఖండచలన సిద్ధాంతాన్ని అనుసరించి ఇప్పటికీ కూడా పలు ఖండాలు ఒకదానినొకటి తోసుకుంటూ మెల్లగా కదులుతున్నాయి. ఆల్ఫ్రెడ్ వెజ్నర్ యొక్క ఖండచలన సిద్ధాంతాన్ని అనుసరించి ఇప్పటికీ కూడా ఖండాలు ఒకదానినొకటి తోచుకుంటూ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంతటితో ఈ పాఠం అనేది అయిపోయింది. ఇది 9th క్లాస్లోని లెసను, భూమి యొక్క ఆవిర్భావం, భూమి అంతర్నిర్మాణం అనేది. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ బెస్ట్ ఫ్రెండ్ ఒకరికి షేర్ చేయండి. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీ డిఎస్సి ప్రిపరేషన్లో యూస్ఫుల్ అయ్యే మెటీరియల్ అనేది అందించబడుతుంది. జస్ట్ వినండి అంతే. దీనికోసం టైం అయితే వేస్ట్ చేసుకోకండి. ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు వింటూ ఉండండి. అంటే ఇవి ఇంపార్టెంట్ బిట్స్, ఈ బుక్లో ఉన్నవన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్.